హాయ్ ఫ్రెండ్స్, బూడిద గుమ్మడికాయతో కూర ఎలా అండి చూద్దాం. ఇవాళ తెలంగాణ ఫేవరెట్ అయిన గుమ్మడికాయ బరడా తయారు చేసుకుందాం. ఈ మధ్య మనం గుమ్మడికాయ జ్యూస్ హెల్త్కి మంచిదని వింటూ ఉన్నాము. అలాంటి గుమ్మడికాయతో కూర కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి ముందుగా బరడా తయారు చేసుకుందాం. బరడా అనగా శనగపప్పు, పెసరపప్పు, జీలకర్ర, ఇంగువ మిశ్రమాన్ని బరడా అంటారు. దీన్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఇంగువ ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని నూనె వేసుకొని పొడి పొడిగా కలుపుకోండి. ఇప్పుడు చూడండి, పైన చూపిస్తున్న విధంగా బరడా అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/4 టేబుల్ స్పూను సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోండి. సగం గుమ్మడికాయ తరిగాము. ఇక్కడ పెద్ద పెద్ద పీసెస్గా తరిగి పక్కన పెట్టుకోవాలి, గింజలు లేకుండా. గుమ్మడికాయ పీసెస్కి సరిపడే కుక్కర్ కానీ ప్యాన్ కానీ తీసుకోండి. నేను ప్యాన్ తీసుకొని నూనె వేడి చేస్తున్నాను హై ఫ్లేమ్లో. ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఫ్లేమ్ సన్నగా చేసి ఆవాలు, జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి దోరగా వేయించండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి వేయండి. మెంతి పొడి రుచికిను హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు ఒకసారి తిరగమాతని కలిపి ఇందులో గుమ్మడికాయ ముక్కలు వేయండి. వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మీడియం సగం మీద 2 నిమిషాలు వేయించండి. ఇందులో చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం. నేను ఇక్కడ ఓన్లీ 1/2 టేబుల్ స్పూన్ వాడాను. ఇప్పుడు పక్కన పెట్టుకున్న బరడా పొడి కూడా కూర పైన చల్లి బాగా కలపండి. మూత పెట్టి ఇప్పుడు 3 to 4 మినిట్స్ వరకు మగ్గించండి. మూత తీసేసి 1/2 గ్లాసు వాటర్ పోసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ కాస్త ఇంగువ వేసుకొని మూత పెట్టి 2 నుంచి 3 విజిల్స్ వరకు రానివ్వండి. నీళ్లు తక్కువ పోస్తున్నాం కాబట్టి ముక్కలు అడగంటకుండా జాగ్రత్తగా చూసుకోండి. 1/2 చెక్క నిమ్మకాయ రసం కూడా కలపండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేయండి. వేడివేడి అన్నంతో ఉత్తపప్పు, మజ్జిగ పులుసుతో సర్వ్ చేయండి.